గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 5@5. బీఆర్ఎస్ హయాం నాటి ధరణి భూభారతిగా మారింది. ఇంతకీ భూభారతి ఏం చేస్తుంది? కాసేపట్లో ప్రారంభం కాబోయే ఈ పోర్టల్ హైలైట్స్ ఏంటి చూద్దాం. ముందుగా మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. అది కూడా ఆయన చీట్ చేశారని. ఆయన చేసిన మోసం ఏంటి, దాని విలువ ఎంత కూడా చూద్దాం. భారత్ ని మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యాడు. ఆయన్ని భారత్ కి తీసుకొచ్చే ప్రక్రియకు లైన్ క్లియర్ అయిందా? అయినా మిగతా ఆర్థిక నేరగాళ్ల మాట ఏంటి? డీటెయిల్ గా చూద్దాం. వర్క్ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు నెల్లూరులో కూడా జోరుగా సాగుతున్నాయి. ఆ అప్డేట్స్ కూడా చూద్దాం ఈ బులెటిన్ లో. ఫిఫ్త్ అండ్ ఫైనల్ వన్. నిన్నటి అనకాపల్లి బాణాసంచా పేలుడు తప్పించలేకపోయిన ప్రమాదమా లేక నిర్లక్ష్యంతోనే జరిగిందా? ఇదే ఘటనలో ఇద్దరికి నూకలుండి దాహం వేసింది. సో వాళ్ళు బతికిపోయారు. వాళ్ళిద్దరి వర్షన్ కూడా విందాం ఈ బులెటిన్ లో. తెలంగాణలో కాసేపట్లో భూభారతి ప్రారంభం కానుంది. ధరణి స్థానంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెస్తోంది ఈ పోర్టల్. ఇదే అంశంపై కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం గైడ్లైన్స్ ఇచ్చారు. భూభారత్తో పాటు ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటిపై చర్చ జరిగింది సమావేశంలో. మరోవైపు కాసేపట్లో శిల్పకళా వేదికలో భూభారతి పోర్టల్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతున్నారు. 1 కోటి మంది ఒకేసారి లాగిన్ అయినా పనిచేసేలా సర్వర్ సిద్ధం చేశారు అధికారులు. భూభారతి లోగోలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ధరణిలో 33 మాడ్యూళ్లు ఉండగా భూభారత్లో మాడ్యూళ్ల సంఖ్యని 6కి కుదించారు. వారసత్వ బదిలీ సమయంలో కుటుంబ సభ్యులందరికీ ఈజీగా అర్థమయ్యేలా ఈ పహాణిని 11 కాలంలతో అందుబాటులోకి తెస్తున్నారు. సామాన్య రైతుకు కూడా భూభారతి అర్థమయ్యేలా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం. భద్రతాపరమైన సమస్యలు రాకుండా చూడాలన్నారు. మా రిపోర్టర్ ప్రభాకర్ మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. ప్రభాకర్, ఈ భూభారతికి సంబంధించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా డీటెయిల్గా? ఇందులో స్పెషాలిటీస్ ఏమున్నాయి? రైట్, ధరణి స్థానంలో ప్రభుత్వం చాలా ఛాలెంజింగ్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే ప్రకటించింది. ధరణిని తీసివేస్తాం, ధరణిని పాతేస్తామంటూ కూడా పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి అప్పుడు మాటిచ్చారు. ఆ ఎన్నికల హామీలో పేర్కొన్నారు. దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూభారతి పైన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ చాలా రోజుల సంప్రదింపుల తర్వాత ప్రతి జిల్లాను తిరిగి అక్కడున్న అభిప్రాయాలను సేకరించింది. ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడుతున్నారు, ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు అనే అంశాలను పరిగణలోకి తీసుకొని వాటన్నింటినీ కూడా రివ్యాంప్ చేసే ప్రయత్నం చేసింది. దాని నుంచి వచ్చిన మొత్తం ప్రాసెస్ను చేంజ్ చేయాలనే ఆలోచన నుంచి వచ్చిందే ఇప్పుడు భూభారతిని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. చట్టంగా కూడా మారింది. సో దీనికి సంబంధించి ఈరోజు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. శిల్పకళా వేదికలో 6 గంటలకు సీఎంతో పాటుగా మంత్రి పొంగులేటి, అట్లాగే అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా ఆహ్వానించారు. జిల్లాల కలెక్టర్లకు సంబంధించి ఈరోజు మీటింగ్ను కూడా పెట్టుకున్నారు. ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మాడ్యూల్స్తో చాలా పెద్ద ఛాలెంజింగ్గా ఉండేది. 33 మాడ్యూల్స్ ధరణిలో ఉంటే దీంట్లో 6 మాడ్యూల్స్ను చేపట్టారు. దాంతోపాటుగా అప్పీల్ అంశాన్ని కూడా దీంట్లో ప్రధానంగా చేర్చారు. ఇంతకుముందు ధరణిలో అప్పీల్ అంశం అనేది చాలా క్లిష్టంగా మారింది, చాలా కఠినంగా మారింది. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ దీంట్లో చాలా హ్యాజిల్ ఫ్రీ సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చు, ఎక్కడికి అప్పీల్కి వెళ్ళాలి, ప్రజలకు ఏ రకంగా ఇది ఉపయోగపడుతుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా చెప్పారు. దీనికి సంబంధించి సీఎం ఛాలెంజింగ్గా తీసుకొని 2 సార్లు రివ్యూ చేశారు. మొన్న ఒకసారి చేశారు, మళ్ళీ నిన్న కూడా దీనిపైన రివ్యూ చేశారు. ఆ రివ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు. 3 మండలాలను మొదటగా పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవాలి. ఆ మండలాలకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్లో పూర్తి స్థాయి ఇది అమలయ్యి అక్కడి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, అక్కడి నుంచి వచ్చిన కంప్లైంట్స్, అక్కడి నుంచి ఇంకేమైనా చేంజెస్ వస్తాయో వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్గా అమలు చేయాలి అంటే సీఎం ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటుగా సామాన్యుడికి కూడా భూభారతి పోర్టల్ అర్థమయ్యే రకంగా ఉండాలి అంటూ సీఎం చెప్పారు. దాంతోపాటుగా సెక్యూరిటీ బ్రీచ్ జరగకుండా, ఒకవేళ చాలామంది లాగిన్ అయినా కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎక్కువగా మంది బల్క్గా ఒకేసారి లాగిన్కి వెళ్ళొద్దు అని కూడా అప్పీల్ చేశారు. సో మొత్తానికైతే మరికొద్ది సేపట్లో ఒక ప్రధాన ఘట్టం తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో రాబోతుందని చెప్పొచ్చు. రైట్ ప్రభాకర్. పేట్ బషీరాబాద్ పిఎస్లో మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. అరుంధతి హాస్పిటల్లో తాను చేసిన పనికి బిల్లులు ఇవ్వకుండా మోసం చేశారు అంటూ బాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్ ద్వారా అరుంధతి హాస్పిటల్కి 40 మంది సిబ్బందిని కేటాయించారు. మొత్తం 50 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్న రాజశేఖర్ రెడ్డి పలు దఫాలుగా 30 లక్షలు చెల్లించారు. మిగిలిన డబ్బులు ఇవ్వాలని అడిగితే స్పందించకపోవడంతో బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు.
కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, మొత్తం 50 లక్షలకు గాను 30 లక్షల చెల్లింపులు జరిగాయంటున్నారు. మిగిలిన 20 లక్షలు ఎంతమందికి ఇవ్వాల్సింది ఉంది? మొత్తం 40 మంది అక్కడ పనిచేశారంటున్నారు. ఈ ఒక్క బాధితుడేనా? మిగిలిన వాళ్ళందరిది కూడా సేమ్ కంప్లైంటా? అయితే అరుంధతి హాస్పిటల్స్కి సంబంధించి అందులో ఉన్నటువంటి హౌస్ కీపింగ్తో పాటు మ్యాన్ పవర్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ కోసం వీరిని సంప్రదించారు, విజన్ మేనేజ్మెంట్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి వ్యక్తులని. సో దానికి డైరెక్టర్గా ఉన్నారు యేసుబాబు అనేటువంటి వ్యక్తి. సో 2022 నుండి దాదాపు ఫిబ్రవరి నుండి డిసెంబర్ వరకు కూడా వీరికి సంబంధించినటువంటి హాస్పిటల్స్లో సర్వీసెస్ అందించారు. అరుంధతి హాస్పిటల్స్ ఉంటుంది, మల్లారెడ్డి కాలేజ్కి సంబంధించినటువంటి సమీపంలోనే ఈ హాస్పిటల్ కూడా ఉంటుంది. సో ఈ హాస్పిటల్లో హౌస్ కీపింగ్తో పాటు అక్కడ ఉన్నటువంటి మరికొన్ని ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి దాదాపు ఒక 50 మందిని వీరి విజన్ మేనేజ్మెంట్ నుండి అక్కడ ప్రొవైడ్ చేశారు. అయితే ఆ ప్రొవైడ్ చేసేటువంటి టైంలోనే ఒక అగ్రిమెంట్ ఉంటుంది. వీరికి సంబంధించినటువంటి మంత్లీ శాలరీస్తో పాటు అన్నిటికీ సంబంధించినటువంటి డీటెయిల్ అగ్రిమెంట్ ఉంటుంది. సో దానికి ముందుగానే అరుంధతి హాస్పిటల్స్ చైర్మన్గా ఉన్నటువంటి మరి రాజశేఖర్ రెడ్డి దాని అన్నింటినీ కూడా అంగీకరించారు. కానీ తిరిగి మంత్లీ ఇన్వాయిస్లు పంపించేటువంటి టైంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి శాలరీస్ ఇవ్వకపోవడం చేత వివాదం తలెత్తింది. సో ఇష్యూని సాల్వ్ చేసుకుందామంటూ గతంలోనూ పలుమార్లు సూచించినప్పటికీ వీరు పేమెంట్ చేయాల్సినటువంటి 50 లక్షల్లో కేవలం 30 లక్షల రూపాయలు మాత్రమే వాళ్ళకి ఇచ్చారు. రిమైనింగ్ 20 lakhsకి సంబంధించినటువంటి పేమెంట్ కోసం పలుమార్లు మరి రాజశేఖర్ రెడ్డిని యేసుబాబు అడుగుతూనే ఉన్నాడు. సో ఈ క్రమంలోనే మరి రాజశేఖర్ రెడ్డి తనకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి మొత్తం 20 లక్షల రూపాయలు ఇచ్చేది లేదు, ఏం చేసుకుంటావో చేసుకోనటువంటి ధోరణితో మాట్లాడుతున్నట్టు కూడా పేట్ బషీరాబాద్ పిఎస్లో కంప్లైంట్ చేశాడు. మరొకసారి డబ్బులు అడిగితే చంపేస్తామంటూ కూడా బెదిరిస్తున్నటువంటి ఫిర్యాదును కూడా యేసుబాబు చేశాడు. ఈ కంప్లైంట్ పైన పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. ఇక బెల్జియంలో వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అరెస్ట్ అయ్యాడు. చోక్సీ అప్పగింతకి రంగం సిద్ధమైంది. భారత్ అభ్యర్థన మేరకే చోక్సీ అరెస్ట్ అయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది బెల్జియం ప్రభుత్వంతో కేంద్రం మంత్రాలు కూడా జరిపింది. చోక్సీ అరెస్ట్ తో ఇప్పుడు ఆర్థిక నేరగాళ్ల గుండెల్లో గుబులు మొదలైంది. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీపై కూడా కేంద్రం ఫోకస్ చేసింది. బ్యాంకుల్ని మోసం చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యాడు. చోక్సీని భారత్కు అప్పగించేందుకు కేంద్రం కసరత్తును వేగవంతం చేసింది. బెల్జియం అధికారులతో చర్చించడానికి అధికారులు అక్కడికి వెళ్తున్నారు కూడా. భారత అభ్యర్థన మేరకే చోక్సీని అరెస్ట్ చేశామని బెల్జియం ప్రభుత్వ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బెల్జియం సర్కార్ ముందు బలమైన వాదనలు వినిపించేందుకు కేంద్రం కూడా సిద్ధమవుతోంది. ఈడీ, సిబిఐతో పాటు బ్యాంక్ అధికారులు కూడా బెల్జియంకు వెళ్లే బృందంలో ఉన్నారు. అనారోగ్యాన్ని ఒక సాకుగా చూపించి భారత్కు తనను అప్పగించొద్దని చోక్సీ బెల్జియం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. తాను క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసమే బెల్జియంకు వచ్చినట్లుగా తెలిపాడు. అయితే చోక్సీ అరెస్ట్ తర్వాత భారత బ్యాంకులను ముంచి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరగాళ్ల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీ లాంటి వాళ్లను కూడా భారత్కు తీసుకొచ్చే విషయంపై దర్యాప్తు ఏజెన్సీలు ఇప్పుడు ఫోకస్ పెట్టాయి. లష్కరే ఉగ్రవాది రాణాని అమెరికా భారత్కు అప్పగించిన కొద్ది రోజులకే ఇప్పుడు బెల్జియంలో చోక్సీ అరెస్ట్ కావడం కూడా ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవాలి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ని ముంచిన స్కామ్ 2018లో వెలుగులోకి రాగానే మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలు దేశం విడిచి పారిపోయారు. యాంటిగ్వా అలాగే బార్బుడాకు చోక్సీ పారిపోగా నీరవ్ మోదీ బ్రిటన్ జైల్లో ఉన్నాడు. వీళ్ళని వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీని నుంచి తప్పించుకోవడానికి చోక్సీ యాంటిగ్వా, బార్బుడాక్ నుంచి బెల్జియంకు పారిపోయాడు. అయితే చోక్సీ తమ దేశంలోనే ఉన్నాడని ఇటీవలే ప్రకటించింది బెల్జియం ప్రభుత్వం. దీంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు ఇప్పుడు సిబిఐ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు లైవ్ లో. గోపి, ఇప్పుడు చోక్సీ విషయంలో ఏదైతే ఒక పాజిటివ్ న్యూస్ మనం వింటున్నామో, దీని తర్వాత ఎవరైతే మిగిలిన ఆర్థిక నేరగాళ్లు కూడా లైన్ క్లియర్ అవుతున్న అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్, ఖచ్చితంగా తహూర్ రాణా ఉగ్రవాది ముంబై బ్లాస్ట్ కేసుల్లో అమెరికా నుంచి భారత్కి తిరిగి వెనక్కి తీసుకొచ్చిన తర్వాత ఆర్థిక నేరగాళ్ల వ్యవహారానికి సంబంధించి కూడా ఫైల్స్ వేగంగా మూవ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగానే మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్ట్ చేయడం జరిగింది ఏప్రిల్ 12వ తేదీన. ప్రస్తుతం అతన్ని తిరిగి భారతదేశానికి తీసుకొచ్చేందుకు కావాల్సిన పేపర్ వర్క్ని భారత ప్రభుత్వం జరుపుతోంది. ఈడీ, సిబిఐ అలాగే బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన నిపుణుల బృందం, న్యాయవాదుల బృందం బెల్జియంకి వెళ్ళబోతున్నారు. త్వరలోనే మెహుల్ చోక్సీ భారత్కు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 13,500 కోట్ల రూపాయలు పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ఎగవేత కేసులో మెహుల్ చోక్సీ ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన అల్లుడు నీరవ్ మోదీ కూడా ప్రస్తుతం యూకే జైల్లో ఉన్నారు. సో ఆయన అప్పగింతకు సంబంధించి కూడా యూకే ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. సో త్వరలోనే ఈ ఆర్థిక నేరగాళ్ల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివిధ దేశాలతో, ఇంటర్పోల్తో అలాగే అక్కడున్న ముఖ్యంగా నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం
ప్రకారం చేస్తున్న న్యాయ పోరాటాల ఫలితంగా ఇటు ఈ నేరస్తుల అప్పగింత ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా విజయ్ మాల్యా 2016లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కి సంబంధించిన అధినేత, మాజీ ఎంపీగా ఉన్నారు. ఆయన 9,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి యూకే పారిపోయిన పరిస్థితి. ఆయన డిపోర్టేషన్కు సంబంధించి కూడా అక్కడ న్యాయ పోరాటం కొనసాగుతున్న పరిస్థితి ఉంది యూకే కోర్టులో. అలాగే లలిత్ మోడీ ఈయన 2012లో లండన్ పారిపోయారు. ఐపీఎల్కి సంబంధించిన వ్యవహారంలో 450 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డారని చెప్పి ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. సో ఆయన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు కూడా న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా భారత ప్రభుత్వం యూకే ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. అలాగే ఇటు నీరవ్ మోదీ కూడా ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిధుల ఎగువేతకు సంబంధించి రుణాల ఎగువేత కేసులో ఆయన కూడా ప్రస్తుతం యూకేలో ఉన్నారు. సో వీరందరినీ కూడా ఇంటర్పోల్ సహాయంతో ఇటు భారత్కు తిరిగి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలకు కూడా భారత ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే మెహుల్ చోక్సీ విషయంలో లైన్ క్లియర్ అయితే మిగతా ఆర్థిక నేరగాళ్ల విషయంలో కూడా లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మెహుల్ చోక్సీ ఇటు బార్బుడా అలాగే ఆంటిగ్వా పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. ఆ దేశ ప్రభుత్వాలతో కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం చర్చలు జరపడం జరిగింది. అయితే ఆయనకున్న అనారోగ్య కారణాలు, క్యాన్సర్ అలాగే ఇతర అనారోగ్య సమస్యల్ని సాకుగా చూపించి కోర్టుల్లో న్యాయ పోరాటం చేసేందుకు మెహుల్ చోక్సీ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దానికి సంబంధించి ఇటు భారత ప్రభుత్వం తరఫున ఇటు విదేశాంగ శాఖ కానీ అలాగే ఈడీ, సిబిఐ, బ్యాంకింగ్ బ్యాంకుల తరఫున న్యాయవాదుల బృందం కూడా ఇటు బెల్జియం వెళ్ళి అక్కడ న్యాయస్థానాల్లో ఈ మెహుల్ చోక్సీ పాల్పడిన ఆర్థిక నేరాలకు సంబంధించి మనీ లాండరింగ్ సహా ఏ విధంగా అంతర్జాతీయ బ్యాంకుల నుంచి ఫేక్ ముఖ్యంగా రుణ సదుపాయాన్ని కలిగి ఉన్నాము, ముఖ్యంగా క్రెడిట్ నోట్స్ని చూపిస్తూ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. సో వాటన్నింటినీ కూడా అక్కడ బెల్జియం కోర్టుల ముందు నుంచి ఏ విధంగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు, వాటిపైన వారికి సంబంధించి భారతదేశంలో ఎటువంటి శిక్షలు ఉన్నాయి, వీటన్నింటినీ కూడా అక్కడ న్యాయస్థానాల్లో వాదనలు వినిపించి ఇటు మెహుల్ చోక్సీని భారత్కి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ఉన్న అన్ని అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. సో ఒకసారి మెహుల్ చోక్సీ భారత్కు వచ్చిన తర్వాత దీనికి ఇంటర్ రిలేటెడ్గా ఉన్న అయితే మెహుల్ చోక్సీ బెల్జియంలో ఉన్నాడు, ఇటు బార్బుడా, యాంటిగ్వా పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. మరోపక్క నీరవ్ మోదీ ఆయన అల్లుడు యూకేలో ఉన్న పరిస్థితి ఉంది. అలాగే నీరవ్ మోదీ అలాగే లలిత్ మోడీ కూడా యూకే అక్కడ పౌరసత్వాన్ని అక్కడున్న ముఖ్యంగా చట్టాలని అడ్డుగా పెట్టుకుని భారత్కి తిరిగి వచ్చేందుకు నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రక్రియలో భాగంగా భారత ప్రభుత్వం అక్కడున్న ప్రభుత్వాలతో చర్చలు జరుపుతూ వీరు భారత ప్రజల ఆస్తికి, ప్రజల డబ్బుని ఏ విధంగా నష్టపరిచారు, బ్యాంకులను ఏ విధంగా మోసం చేశారు, వీటన్నిటికి సంబంధించిన వాదనలు కూడా న్యాయవాదుల ద్వారా వినిపించి వారిని తిరిగి వెనక్కి తీసుకొచ్చి ముఖ్యంగా వారిపై చర్యలు తీసుకునేందుకు కావాల్సిన అన్ని రకాల అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. దీనిపైన ముఖ్యంగా మెహుల్ చోక్సీకి సంబంధించిన అంశంపైన భారత ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కూడా ఈరోజు మాట్లాడుతూ ఇది పెద్ద విజయం, ఖచ్చితంగా దేశ ప్రజల సొమ్ముని కొల్లగొట్టిన వారిని మోడీ ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకొచ్చేందుకు కట్టుబడింది, ఆ దిశగా చర్యల్ని ముమ్మరం చేస్తుందని చెప్పి కూడా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఈరోజు ప్రకటించడం జరిగింది. అనేక మంది వ్యాపారవేత్తలు అలాగే రాజకీయ ప్రముఖులు కూడా మెహుల్ చోక్సీ అరెస్టుకు సంబంధించి స్పందిస్తున్నారు. అరెస్ట్ చేయడం కాదు, తిరిగి వెనక్కి తీసుకొచ్చి ప్రజల సొమ్ము ఏ విధంగా అయితే దోచుకున్నారో వాటిని తిరిగి వెనక్కి కట్టించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వీరంతా కూడా కోరుతున్న పరిస్థితి. సో త్వరలోనే మెహుల్ చోక్సీ అయితే భారత్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మిగతా ఆర్థిక నేరగాళ్లు కూడా భారత్ని తిరిగి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలను కూడా భారత ప్రభుత్వం చేపడుతోంది. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. వర్క్ బోర్డ్ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా రచ్చ నడుస్తోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసన సెగలు రాజుకున్నాయి. ఇక ఏపీలో వర్క్ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం సంఘాల నేతలు కదం తొక్కారు. ఏపీలోని కడప, విజయనగరం జిల్లాలో వాక్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. వాక్ బోర్డ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కడపలోని వేంపల్లి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మర్కజ్ మసీదు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది ఈ ర్యాలీ. నల్ల చట్టాలను రద్దు చేసి మత సామరస్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. మరోవైపు విజయనగరం జిల్లా అంబేద్కర్ జంక్షన్ లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. నల్ల వస్త్రాలు ధరించి నిరసన తెలిపారు రెల్లి సంఘ నాయకులు. రిజర్వేషన్లో తమకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. వాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఈ ధర్నాలో ముస్లిం మత పెద్దలు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీన వాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఎంఐఎం కూడా భారీ ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. వరుస ఆందోళనలతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక పశ్చిమ బెంగాల్లో వాక్ సవరణ చట్టాన్ని వ్యతిరేకంగా మైనారిటీల ఆందోళన కొనసాగుతున్నాయి. వాక్ బోర్డుల స్వయం ప్రతిపత్తిని, మత స్వేచ్ఛను హరిస్తాయని ఆరోపిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. వాకు ఆస్తులు దుర్వినియోగం కాకూడదు అనే బిల్లుకు సవరణలు చేశామని కేంద్రం చెబుతుంటే వాకు ఆస్తులను ఆక్రమించడానికి, మత స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, వర్క్ బోర్డు సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా రచ్చ నడుస్తుంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే నిరసన సెగలు రాజుకున్నాయి. నెల్లూరులో పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే వక్ఫ్ బోర్డు చట్ట సవరణ జరగక ముందు నుంచే దేశవ్యాప్తంగా ఎన్డీఏతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఆ ప్రభుత్వాలు కూడా ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ఆ తర్వాత చట్ట సవరణ జరిగిన తర్వాత దీనిపై ఎన్డీఏతర రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరుగుతుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మైనారిటీల జనాభా సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి కడప అలాగే నెల్లూరు జిల్లాలో కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 9.5% ముస్లింల జనాభా అనేది ఉంటే కడప జిల్లాలో 15.6% అనేది ముస్లింల జనాభా ఉంది. అలాగే నెల్లూరు జిల్లాలో కూడా 9.5% ఉంది. సో ఈ రెండు జిల్లాలో కూడా ఉధృతంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో వేంపల్లిలో జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొత్తం ముస్లిం సంఘాల పెద్దలు అలాగే ముస్లింలు అందరూ కూడా పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే ఎన్డీఏ ప్రభుత్వం కావాలని కుట్రలు చేస్తుందంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా గత కొద్ది రోజులుగా కడపలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. సో కావాలనే మా ఆస్తులు లాక్కునేందుకు కుట్ర పన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఈ విధంగా చట్ట సవరణ అనేది చేసింది. మా పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తులు కూడా ఇందులో ఉన్నాయి, వాటిని కూడా లాక్కునేటువంటి కుట్రలు జరుగుతున్నాయని అంజాద్ బాషా విమర్శించినటువంటి పరిస్థితి. మరోవైపు నెల్లూరులో ఇవాళ షాజీ మంజిల్ నుంచి వేల సంఖ్యలో నిరసనకారులు అందరూ కూడా గాంధీ సర్కిల్ వరకు కూడా భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. ర్యాలీ అనంతరం వాళ్ళు కూడా ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మా కుటుంబాలకు సంబంధించినటువంటి పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తులు ఉన్నాయి, అలాగే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా లాక్కొని అంబానీ అదానీ కుటుంబాలకు కట్టజెప్పే ప్రయత్నం చేస్తోంది. సో అందుకోసమే ఈ కుట్రలు చేస్తుంది. ఇలాంటి వాటిపై పోరాటం కొనసాగిస్తాం. దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టి ఎన్డీఏ ప్రభుత్వం దీనిపై పునరాలోచించి చట్ట సవరణను మానుకోవాలన్నటువంటి డిమాండ్ వాళ్ళు తెరపైకి తెస్తూ ఉన్నారు. సో ఇవాళ నెల్లూరులో జరిగినటువంటి నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా చేపడతామని చెప్పి వారు చెప్పినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. రైట్, థ్యాంక్ యూ మురళి. कुरान करीम की तिलावत के लिए आ जाएं जल्दी. मोहतरम నాలుగు మెతుకుల కోసం ప్రమాదకర పరిస్థితుల్లో జీవన పోరాటం చేస్తున్న కూలీల బతుకులు నిర్లక్ష్యపు నీడలో నలిగిపోతున్నాయి. అనకాపల్లి బాణాసంచా తయారీ కేంద్రం పేలుడికి ముమ్మాటికి నిర్లక్ష్యమే కారణమని తేల్చారు పోలీసులు. ఈ ప్రమాదంలో యజమాని కూడా చనిపోయినట్టుగా నిర్ధారించారు. మేనేజర్ పై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ సిన్హా తెలిపారు. అనకాపల్లి జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 8 మంది చనిపోయారు. పోస్ట్మార్టం పూర్తి కావడంతో మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇందులో కైలాసపట్నం గ్రామానికి చెందిన వారే 5గురు ఉన్నారు. వారంతా నిరుపేదలే. సొంతూరుకు దగ్గరే ఉపాధి లభిస్తుందని సంతోషించారు. కానీ ఆ ఉపాధి సమాధి దగ్గరకు సాగనంపుతుందని ఊహించలేకపోయారు. ఈ పేలుడు ఎంత తీవ్రంగా జరిగిందంటే పేలుడు ధాటికి ఇళ్లు కంపించాయి. మాకు ఇల్లంతా వడికిందండి. ఇల్లంతా ఒకేసారి వడకడంలోనే భూకంపం వచ్చేస్తుంది అనుకున్నాం. తర్వాత చూస్తే ఏముంది, కరెంట్లు పోయాయి, డీపీ కాలిపోతుంది అనుకున్నాం, కరెంట్ ఆఫీస్ కాలిపోతుంది అనుకున్నాం. తర్వాత చూస్తే జనాలందరూ గోలాడుతున్నారు. అక్కడే బాంబులు ఫ్రైర్ జరిగింది అనేసి అంటే అక్కడ భారత్ సమ్మిట్ 2025 లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. Not only the Prime Minister, even the External Affairs Minister also, to extend all possible necessary clearances for the delegates to come and participate without any hazards. As we have already made requests and representations on with the government, and my Chief Minister, Sri Revanth Reddy Garu, personally went and met the External Affairs Minister, given in writing the request, saying that we are conducting this kind of Bharat Summit on so and so date. Please try to extend all your necessary cooperation and clearances for the delegates to participate in this meeting, for which the External Affairs Minister is kind enough to accept, and given the clearance also. So my only request now is to expedite
the required clearances at the it becomes very state to make, and even for the plans and other activities. Thank you. Now I request IT and Industries Minister Sri Sridhar Babu Garu to address and share his ideas with the media. Good evening, friends from media. Thank you, Batti Garu. We are pleased to be hosting such a very important summit at a time where world is going through such a geopolitical, economic, and also democratic transition. I would like to say the theme, as already said by our